ఇటీవల అమలాపురం పట్టణం రావుల చెరువులో గ్యాస్ సిలిండర్ విస్ఫోటనం ధాటికి ఇల్లు తునాతునకలై తీవ్రంగా గాయపడిన 7గురికి జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేకరించిన 2,60,000 నగదును బాధిత కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర శెట్టిపరిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ గుత్తుల మీరా కుమార్ అందజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తాన్ని ఆనుంచి జీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులుగా అండగా నిలిచారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం రావుల చెరువు వెళ్లి క్షతగాత్ర కుటుంబాలకు సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శెట్టిపరిజ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మటపర్తి నాగేంద్ర, ఐఎంఎం శెట్టి, రెడ్డి సత్యనాగేంద్రమణి, గోవాల రాజేశ్వర్, దొమ్మేటి రాము, దొంగ చిన్న, కుడుపూడి భరత్, భూషణ్, గుప్పల ప్రసాద్, విత్తనాల శేఖర్, మట్టపర్తి హరి సంసాని, చెంబు ప్రసాద్, కడలి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన సంగీడు, మన శెట్టిపల్లి సోదరుడు అనేటువంటి పెద్దలైనటువంటి గుత్తుల మీరా కుమార్ గారికి, అదే విధంగా ఆయన కూడా ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిజంగా జాతి సోదరులందరికీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందున్నాను అని చెప్పి ప్రప్రథమంగా స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరా కుమార్ గారే. ఎందుకంటే చాలా విషయాల్లో కూడా వనభోజనాల విషయాల్లో కానీ, మిగిలిన ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కానీ, చారిటీ విషయంలో కానీ ఆయన సేవలు చాలా అమోఘమైనవి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా చూసినప్పటికీ చాలా ఇలాంటి వ్యక్తి మనకి మహోన్నతంగా చేస్తున్నారని చాలా గర్వపడే విధంగా శెట్టిపల్లీలు అంటే ఇంత అలా ఉన్నారు. నగరాల్లో స్థిరపడినప్పటికీ కూడా పల్లెల్లో ఉన్న అంటే విలేజ్ లాంటి మన టౌన్లు కానీ విలేజ్లో ఉన్నటువంటి ఇబ్బందులు పడే వాళ్ళని ఆయన మనసులో పెట్టుకుని మనందరినీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ముందుకొస్తున్న మీరా కుమార్ గారికి అమలాపురం శెట్టిపల్లి సంఘం తరఫున, అలాగే శెట్టిపల్లిల అందరి తరఫున కూడా ఆయనకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా సహాయం చేసినందుకు ఆద్యంతం అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. మొదటిగా ప్రసాద్ గారి ద్వారా నేను మీరా కుమార్ గారికి పరిచయం అయింది. ఈ జిఎంకే ట్రస్ట్ ద్వారా కొద్దిగా నాకు ఏదో కొంచెం హెల్పింగ్ చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషపడ్డాను. కానీ ఈ గ్రూప్ ద్వారా మన జాతికి ఎంతమంది హెల్ప్ చేస్తారనేది చాలా సంతోషిస్తున్నాను నేను. ఇదే విధంగా మన జాతులు అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి తలా సాయం చేయాలని, ఇలాగే పేదవాళ్ళు కోల్పోయిన వాళ్ళందరూ కూడా తగినటువంటి సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ వారికి ఈరోజు మొన్న జరిగిన రావుల చెరువులో గ్యాస్ అరెస్ట్ అయిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. చాలా దురదృష్టకరం. ఆ కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కూడా ఇల్లు మొత్తం ధ్వంసమైంది. అలాగే నాగేశ్వరరావు గారు, వాళ్ళ కుమారుడు రాజు గారు, మరియు వారు ఆ తల్లిగారు నాగలక్ష్మి కూడా మృతి చెందారు. చాలా బాధాకర విషయం అండి. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు. చాలా బాధాకరం అండి. ఈరోజు మేము కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. అలాగే మొన్న 16వ తారీఖు జరిగిన సంఘటన మాకు అమలాపురం పట్టణంలో పెద్దలందరూ కూడా కొంతమంది, ముఖ్యంగా మన మిత్రులు చెల్లిబోన్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఇలాగ ఉంది పరిస్థితి, మేము ఒక గ్రూప్ అని క్రియేట్ చేసాం, హెల్పింగ్ హ్యాండ్ అనే గ్రూపు. దాని నుంచి మన ఈ కుటుంబానికి కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాం. అలాగే మీరు కూడా ఏదన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేయడం వాళ్ళకి అడగడం జరిగిందండి. వెంటనే స్పందించి అలాగే తప్పకుండా శ్రీనివాస్ గారు, ఇది మన ఇంట్లో జరిగిన సంఘటన, ఇది బయట కాదు అనే ఉద్దేశంతో మనం ఎంతో బాధాకర విషయం శ్రీనివాస్ గారు అని వెంటనే మీరు ఎలాగైతే హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సేకరిస్తున్నారు, అలాగే మేము కూడా మాకున్న జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మా గ్రూప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మళ్ళా అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేసాం. నాగబాబు ద్వారా అందరూ కూడా మిత్రులందరి ద్వారా ఫార్వర్డ్ చేస్తే చాలామంది స్పందించారండి. నిజంగా కూడా ఈ సంఘటన అందరికీ కలసించారు. అందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా మంచి హృదయంతో అందరూ తలకు 100 రూపాయల నుంచి 15-20 దాకా అందరూ సహకరించి ఫోన్పేలు, గూగుల్ ద్వారా వేశారు. దగ్గరగా 2,60,000 రూపాయలు మా ట్రస్ట్ నుంచి, 60,000 రూపాయలు మా ట్రస్ట్ నుంచి, 2 లక్షల రూపాయలు ప్రజల నుంచి సేకరించిన సొమ్ము ఈరోజు
ఈ రావుల చెరువులో ఈ కుటుంబానికి అందజేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. అమలాపురం పెద్దలందరూ కూడా, మన సెట్టిపల్లి పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధాకర విషయం అయినా కానీ ఈరోజు ఈ డబ్బు వీళ్ళకి అందజేస్తానికి తెలియజేస్తున్నాను. అలాగే మాకు గ్రూపు సహకరించిన ఎంతో మంచి హృదయంతో, ఎంతో మంచి పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరూ రూపాయి ఇచ్చిన ప్రతి రూపాయి మాకు నమ్మకంతో మాకు పంపించి మమ్మల్ని ఈ ముందు పెట్టినందుకు మీరందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారండి. అలాగే అయితే అమలాపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఈరోజు మనం నేను చూసిన తర్వాత ఇటువంటి గ్రూపులు ఎక్కడా లేవు. ఎన్నో గ్రూపులు ఉన్నాయి, ఎంతో రాజకీయం ఉంది అమలాపురం చరిత్రలో. కానీ ఈరోజు ఒక విధమైన మంచి స్ఫూర్తితోటి ఒక కుటుంబానికి ఇంత ఆపద జరిగినప్పుడు మనవంతు సాయం చేయాలని హెల్పింగ్ హ్యాండ్ అని గ్రూప్ ఒకటి స్థాపించి వెంటనే దానికి కార్యాచరణ వచ్చిన టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి మీరు కూడా 2 లక్షల రూపాయలు, దగ్గర 2,90,000 రూపాయలు ఈ కుటుంబాన్ని ఆల్రెడీ మొన్న అందించారు. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్యూచర్లో కూడా మనం ఎవరేమన్నా కానీ ఇటువంటి సంఘటన పరిస్థితుల్లో మనందరం ముందుకొచ్చి, అలాగే హైదరాబాద్ కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అట్లా ఇటువంటి సంఘటనకి ఆదుకోవాలి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరూ కోరుకుంటున్నాను. ఇంకా మన సంఘాన్ని, అమలాపురంలో సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి ఒక ఐక్యతోటి ముందు తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.